ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంనకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు పేరిట ప్రేమతో వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం ద రైజ్ అండ్ ఫాల్ ఆన్ ఎర్త్లీ పవర్స్. హెచ్చిన భౌతిక అధికారం పతనమయ్యే విషయాన్ని గురించి మనము ఆలోచించేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఎంత అధికారాన్ని కలిగి ఉన్నా, అది ఎంత గొప్పదైనా ఒకరోజు పతనమైపోయేటటువంటిది ఈ లోక అధికారం అంతా కూడాను. ఎంత త్వరగా అది హెచ్చించబడుతో అంత త్వరగా పతనమైపోయే అవకాశం ఉంది. ఎందుకంటారా, ఈ లోకమే అశాశ్వతమైంది. ఈ లోకమే శాశ్వతమైందన్నప్పుడు ఈ లోకంలో ఉండేటటువంటి పవర్స్ కానీ అధికారం కానీ ఇక అవి తాత్కాలికమైనవే కదా. కానీ ఈ గొప్ప సత్యం ఈ లోకస్తులకు తెలియక ఆ అధికారాన్ని ఆధారంగా చేసుకుని ఆ అధికారాన్ని వారు ఉంచుకొని దాన్ని బట్టి ఇంకా అనేకమైనటువంటి కార్యాలను చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో, అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం నందురు, వారు యుగయుగముల వరకు రాజ్యమేలుదురు. చూసారా, ఈ లోక రాజ్యాలన్నీ గతించిపోతాయి. అది ఎంత పవర్ఫుల్ అయినా, ఎంత శక్తివంతమైందా అయినా ఒకరోజు ఇవన్నీ పతనమైపోయే అవకాశం ఉంది. కానీ మహోన్నతుని దేవుని యొక్క పరిశుద్ధులు చేసేటటువంటి రాజ్యాధికారమే యుగయుగములు ఉండేటటువంటి అధికారం కదండి. 27వ వచనములు అంటాడు, ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయనని చెప్పాను కదండి. దేవుని పిల్లలమైనటువంటి మన ప్రభుతో కలిసి ఆ రాజ్యమును ఎలబోతూ ఉన్నాం. అదే నిత్యమైనటువంటి రాజ్యం. ఇప్పుడు మనకు అర్థమైపోయింది, ఈ లోకంలో ఉండేటటువంటి ఈ అధికారం ఇవన్నీ కూడాను అశాశ్వతమైనటువంటివి. కీర్తన 22:28 అంటాడు, రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. రాజ్యము యెహోవాదే. 145:13 అంటాడు, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దాన్ని ఎవరు కదల్చలేరు, ఎవరి వల్ల కాదు. అది మనం నమ్ముకున్న మన దేవుని యొక్క రాజ్యం. కీర్తన 146:10 అంటాడు, యెహోవా నిరంతరము సియోనును ఏలును, నీ దేవుడు తరతరములన్నిటను రాజ్యము చేయుచున్నాడు కదండి. ఒకరోజు మన ప్రభు రారాజుగా రాజ్యమును పరిపాలించబోయేటటువంటి సమయం త్వరలో ఆసన్నమవుతూ ఉంది. మనమందరము కూడాను ఆ ప్రభుతో కూడా ఆయన యొక్క రాజ్యమును మనము అనుభవించబోతున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనము చూస్తే, ఎలా అనగా ఆకాశం క్రింద ఉన్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి అదృశ్యమైనవి కాని అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారులైనను సర్వమును ఆయనందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టియే సృజించబడెను. 17వ వచనం, ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ద రైజ్ అండ్ ఫాల్ ఎర్త్లీ పవర్స్. ఈ లోక సంబంధమైన ప్రతిది కూడా పతనమైపోతుంది. నా యేసుతో ఉండే రాజ్యం, నా యేసు యొక్క రాజ్యమే శాశ్వతమైంది. మరి అందులో ప్రవేశించగలమా? అందులో ప్రవేశించేదానికి సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని మనము సిద్ధపడి ఆ ప్రభు యొక్క నిత్యత్వంలో లేక నిత్య రాజ్యంలో ప్రవేశించడానికి ముందుకు సాగుదాం. అలా ఉండనట్లు ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 948585085039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.